గతంలో కూడా మీరందరూ కూడా అప్పుడు నా దృష్టికి మైపాల్ రెడ్డి అప్పుడు ఎమ్మెల్యే గారు కావచ్చు, మీ ఇక్కడ ఉండే మా గోవర్ధన్ రెడ్డి సీనియర్ నాయకులు కావచ్చు, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వద్దని నాకు చెప్తే అప్పుడు నేను ప్రభుత్వంలో మాట్లాడి దీని పనులను ఆపించి అది ఇక్కడ జరగకుండా మేము చేసినాం. కానీ ఇప్పుడు ఎట్లా చేస్తుండంటే ఏదో ఎమర్జెన్సీ లెక్క అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఊర్ల మీద పడి 100-150 మంది మగోళ్ళని ఎత్తుకపోయి సంగారెడ్డి పోలీస్ స్టేషన్ లో పెట్టారు. ఒకటేసారి దొంగలు ఊరి మీద పడ్డట్టు 1000 మంది పోలీసోళ్లు, 400-500 టిప్పర్లు రాత్రికి రాత్రి పనులు చేసి ఈ మొత్తానికి ఈ డంప్ యార్డ్ పెట్టేటువంటి ఒక కుట్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మీరెక్కడైనా ఊర్లు లేని కాడ, ప్రజలు లేని కాడ, ఎవరికి ఇబ్బంది లేని కాడ పెట్టాలి. ఇక్కడే మీరు ప్రజల్ని అడగలే, ప్రజల అభిప్రాయం తీసుకోలే. ఏమనంటే 2008లో రాజశేఖర రెడ్డి గారు ఉండగానే పెట్టినాం, అది అప్పటిదే 2008 ఉన్నది అని చెప్పి కొత్త కథలు చెప్తున్నారు. ఇది ఎప్పటిదా అప్పటిదా, ఎవరు పెట్టిండ్రు ఎందుకు పెట్టిండ్రో కాదు, ప్రజల అభిప్రాయాలు కనుక్కోండి.